పల్లీలు కొబ్బరి పల్లీల చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాము. దానికి కావాల్సినవి పల్లీలు, కొబ్బరి ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం ముక్క, సాల్ట్, పోపు దినుసులు, పచ్చెనగపప్పు, జీలకర్ర, ఆవాలు. ముందుగా పొయ్యి మీద బాండి పెట్టుకుని వెలిగిస్తున్నాను. లైట్గా ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ వేడెక్కింది కదా, ఇందులో అల్లం ముక్క కూడా వీటితో పాటు కొబ్బరి ముక్కలు, పల్లీలు. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకుందాం. ముక్కలు వేగిపోయినాయి కదండి, స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారాక మిక్సీ పట్టుకున్నాం. ముక్కలు చల్లారని మిక్సింగ్ జార్లోకి తీసుకుని సాల్ట్ వేసుకున్నాను కొద్దిగా. నేను మిక్సీ పట్టేసాము, మెత్తగా అయింది కదా. దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం. దీన్ని తాలింపు పెట్టుకున్నాము. పొయ్యి మీద బాండి పెట్టా కదా, అందులో ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ హీట్ ఎక్కింది కదా, అందులో పచ్చెనగపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకున్నాము. తీసిన పోపులు ఎగిపోయినాయి అంటే కొంచెం తాలింపు పెట్టేసుకున్నాము. ఇలా చట్నీ తిప్పుకుని కొబ్బరి పల్లీల చట్నీ రెడీ అయిపోయిందండి. దీన్ని ఇడ్లీలోని దోశలోని తింటే చాలా బాగుంటుంది.